పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫలితంగా మైకులు మూగబోయాయి. చివరి వరకు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తించాయి. ఎన్నికల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ నెల 29న రెండో విడతలో భాగంగా 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 3,21,73,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను మోహరించింది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి ఈ దఫాలోనే పోలింగ్ జరగనుంది. ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు సువేందు అధికారి అదే స్థానం నుంచి పోటీ చేస్తూ ఉండటంతో పోరు హోరాహోరీగా ఉండనుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి 25 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బహరంపూర్ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నెల 23న 152 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్ నమోదైంది. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.